హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధాత్రి కేదార్తో సహా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. నిషి యువరాజ్ మాత్రం భోంచేస్తూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇప్పటికిప్పుడు 3 కోట్లు అంటే చాలా కష్టం నిషి అని యువరాజ్ అంటే, ఏదో ఒకటి చేద్దాం యువరాజ్, అప్పుడు 3 కోట్లు మనకు కష్టమేమీ కాదు కదా, కష్టం అనుకుంటూ ఉంటే మనం అనుకున్నది ఎలా సాధించగలము అని నిషి అంటుంది. సరేగా, అప్పుడే సుధాకర్ అమ్మ కౌశికి, మనం అక్కడ ఒక ఫ్లాట్ కొన్నాము కదా, దాన్ని రిజిస్ట్రేషన్ ఎల్లుండి పెట్టుకుందాము అని రావు గారు చెబుతున్నారు. ఏంటమ్మా రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందామా అని సుధాకర్ అనడంతో, ఇప్పటికిప్పుడు 5 కోట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కష్టం కదా బాబాయి, పైగా అంత డబ్బు లేదు ఇప్పుడు అని కౌశికి చెబుతుంది. పైగా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఇప్పటికిప్పుడు అంత డబ్బు డ్రా చేయడం అంటే కూడా ఆఫీస్ నుండి చాలా కష్టం కదా అక్క అని కేదార్ అంటాడు. అప్పుడే కౌశికి, బాబాయ్ ఇంట్లో బంగారు నగలు, గోల్డ్ బిస్కెట్లు అన్నీ అలాగే ఉన్నాయి కదా, వాటిని తాకట్టు పెడితే 3 crores వస్తుంది. మిగతా 2 crores నేను ఏదో విధంగా అరేంజ్ చేశాను కాబట్టి రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాంలే అని కౌశికి చెబుతుంది. అలాగే అమ్మ కౌశికి, తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత మనం వాటిని విడిపించేసుకుందాం అని సుధాకర్ అంటాడు. అప్పుడే నిషి, యువరాజ్, వైజయంత్ ఈ మాటలన్నీ వినేసి, ఇప్పుడు ఆ బంగారాన్ని, గోల్డ్ బిస్కెట్లు అన్నీ కూడా మనం కొట్టేసి తాకట్టు పెట్టుకున్నామే అనుకో, ఆ 3 కోట్లు మనకు వచ్చేస్తాయి, మనకు రావాల్సిన డబ్బులు వచ్చేసినట్లే కదా అని నిషి అంటుంది. కానీ ఆ అమ్మి దగ్గర ఉన్న బంగారాన్ని మనం ఎలా కొట్టేయగలము అని వైజయంతి అంటే, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలే అత్తయ్య, ఈ రాత్రికే మనం ఆ బంగారాన్ని కొట్టేయబోతున్నామని నిషి చెబుతూ ఉంటుంది. ఇదంతా ధాత్రి, కేదార్ గమనించుకుంటూ ఉంటారు. వీళ్ళ వాలకం చూస్తుంటే ఏదో చేస్తున్నారు అనిపిస్తుంది కేదార్ అని ధాత్రి అంటుంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది ధాత్రి, మనం ఒక ప్లాన్ చేద్దాము అని ధాత్రి. ఇక అర్ధరాత్రి అయిన తర్వాత దొంగల్లాగా నిషి, యువరాజ్, వైజయంతి చప్పుడు చేయకుండా మెట్లు దిగి చప్పుడు చేయకుండా మనం కొట్టేయాలి అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళ వాలకం చూస్తుంటే చాలా తేడాగా ఉంది అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. మరి జగదాత్రి ఉండగా వాళ్ళు ఈ ప్లాన్ ఎలా తిప్పికొడతారు, ఎలా పట్టుకుంటారు